కృష్ణా జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడలో దాదాపు 4 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. యాదవ్ నగర్లో విద్యుత్ తీగలు మీద పడి 11 ఏళ్ల జీవన్ బాబు అనే బాలుడు మృతి చెందాడు. జిల్లా వ్యాప్తంగా ఇంకా కురుస్తోన్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరంలో రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయి. దీంతో రోడ్లపై వెళ్లాలంటే నరకం కనపడుతోందని జనం వాపోతున్నారు. ఇక విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్లో అందిస్తారు. వసంత్, చెప్పండి, విజయవాడలో ఈ రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? విజయవాడకి సంబంధించి నిన్న కురుస్తున్నటువంటి వర్షం దాటికి విజయవాడ నగరం మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పాలి. విజయవాడలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షపు నీటి ఎక్కడికెక్కడ రోడ్లపై నిలిచిపోయింది. దాదాపు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి వర్షం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో మరమ్మతులు జరుగుతున్నటువంటి ప్రాంతాలు, రోడ్ల మరమ్మతులు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో వర్షం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు డ్రైనేజీ వర్కులు జరుగుతూ ఉండటంతో ఎక్కడికక్కడ వర్షం నీరు మొత్తం కూడా రోడ్లపై బ్లాక్ అయిపోయింది. ప్రస్తుతం మనం విజయవాడకు సంబంధించి బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక పక్క ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, మరోవైపు డ్రైనేజీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతుంటే నేషనల్ హైవే ఈ ప్రాంతం ప్రస్తుతం ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా నీరు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపు 1/2 కిలోమీటర్ పైగా హైవే పైన వాటర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో పాటుగా వచ్చేటటువంటి 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్స్ ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాహనదారులు మొత్తం కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ఏవైతే భారీ వాహనాలు ఉంటాయి, ఈ వాహనాలు వెళ్ళే క్రమంలో మొత్తం మిగతా వాహనాలు మొత్తం కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ విజయవాడకు సంబంధించి నిన్న కనుక చూస్తే ఏదైతే వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ తీగలు తెగిపడి జీవన్ బాబు అనేటువంటి ఒక బాలుడు కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. మరోవైపు ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ విద్యుత్ తీగలకు తగిలేటటువంటి ఈ క్రమంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా చెట్లను కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా వర్షాలు అధికంగా పడేటటువంటి అవకాశాలు ఉండటంతో అధికారులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఈ వర్షాభావం పరిస్థితి ఉందని మనం చెప్పాలి. రాత్రి తీవ్రమైనటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉండటంతో దాదాపు నిన్న ఈ సాయంత్రం అందరూ కూడా కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయం కావడంతో దాదాపు వీకెండ్ అందులోనే కావడంతో 6 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు కూడా అడుగు వెళ్ళేటటువంటి పరిస్థితి విజయవాడలో నెలకొందని చెప్పాలి. ఒక కృష్ణా జిల్లాతో పాటుగా కృష్ణా, గుంటూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా 3 జిల్లాల్లో కూడా ఎడతెరపులైనటువంటి వర్షం కురుస్తుందని మనం చెప్పాలి సంతోషి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వాకి సంబంధించినటువంటి నష్టం కూడా తలెట్టేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే రైతులు కూడా వాపోతున్నారు. వైరస్ బారిన పడేటటువంటి అవకాశం కూడా ఉందని ఇప్పటికే 10 రోజులుగా కృష్ణా జిల్లాలో వర్షం కురుస్తా ఉంది. నిన్న ఒక్కరోజు ఎడతెరిపించినటువంటి వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఇబ్బందికర పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారా? వాస్తవానికి నగరంలో శివారు ప్రాంతాలకు సంబంధించి కనుక చూస్తే ఈ శివారు ప్రాంతాల్లో గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగినటువంటి రోడ్లు, డ్రైనేజీలు కావడంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లలో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. అయితే ఇప్పటికే శానిటరీ ఇన్స్పెక్టర్లను సైతం మున్సిపల్ కమిషనర్తో కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్లు వీరంతా కూడా ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పడంతో ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంకులు, క్లీనర్లను కార్పొరేషన్కు సంబంధించినటువంటి క్లీనర్స్ ఏర్పాటు చేసి ఆ వరద ఏదైతే వర్షపు నీటిని మొత్తాన్ని కూడా తోడే పనిలో నిమగ్నం అయ్యారని చెప్పాలి సంతోషి. మరోవైపు ఈ నగరంలో శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మొత్తం లోతట్టు ప్రాంతాలు అంటే
డ్రైనేజీలకు సంబంధించినటువంటి ఎప్పుడో చేసినటువంటి నిర్మాణాలు కావడంతో లోతట్టు ప్రాంతాల్లో కొంత వర్షపు నీటికి సంబంధించినటువంటి స్టాక్ ఉండిపోవడంతో వాటిని మొత్తం కూడా తొలగించేటటువంటి పనులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మరోవైపు నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య ప్రధానంగా కీలకంగా మారిందని చెప్పాలి. ఈ వర్షం నీటితో మొత్తం నగరంలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం ఈ వర్షం నీటి కారణంగా మొత్తం గుంతలు ఏర్పడి నగరవాసులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సంతోషి, మరోవైపు కొండ చర్యలు అంటే నగరంలో విజయవాడ నగరానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమస్య. వసంత్, పంట పొలాలు కూడా చెరువులను తలపిస్తున్నాయని తెలుస్తోంది. అంటే పాక్షిక నష్టం వాటిల్లిందా లేకపోతే మొత్తానికి రైతన్నలకి ఇది దెబ్బ అని చెప్పొచ్చా? వాస్తవానికి వర్షం అంటే ఈ 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి చూస్తే కృష్ణా డెల్టాకు కావచ్చు, ఇటు నారుమడులకు సంబంధించి కొంత ఉపశమనం కలిగించింది అనుకున్నటువంటి తరుణంలో వరుసగా అంటే దాదాపు 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల దాటికి తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రధానంగా ఇటు ఆక్వాతో పాటుగా నారుమడికి సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది. మొత్తం కూడా కృష్ణా డెల్టాకి సంబంధించి కనుక మనం చూస్తే తీవ్రంగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పాలి. మరోవైపు ఇప్పటికే వర్షం అధికంగా ఉండటంతో మొత్తం నారుమళ్ళు ఏవైతుంటే మొత్తం కూడా మునిగిపోయాయి. రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అవసరానికి మించి ఎక్కువ స్థాయిలో వర్షం కురుస్తూ ఉండటం, ఇటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరద నీటి మొత్తాన్ని కూడా డెల్టా ప్రాంతానికి మళ్లించడం, వర్షం కూడా అధికంగా ఉండటంతో రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి